హాయ్ గైస్, ఈ రోజు మనము ఎంజీ ఈవెంట్ లో అయితే ఉన్నాము. ఇదే మనకి అడాప్ట్ అని తీసుకొచ్చారు. అడ్వాన్స్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ అనేసి ఒక అడాప్ట్ అనేది తీసుకొచ్చారు అనమాట. దీంట్లో ఒకే వెహికల్ లో మనం 4 పవర్ ట్రైన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఈవీ కానివ్వండి, అలాగే మీరు పెట్రోల్ కానివ్వండి, బోత్ కానివ్వండి. సో ఇలా మనకి చాలా రకాలు అయితే తీసుకొచ్చారు. ఆ 4 ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనకి ఇక్కడ డెమోస్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం అనమాట. కంప్లీట్ గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ మనము బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఎవరికైనా బ్యాటరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. మీరు ఇక్కడ బ్యాటరీ అయితే చూడొచ్చు. సో బ్యాటరీ ప్లేస్మెంట్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది మీకు చూస్తే ఒక స్కేట్ బోర్డ్ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. సో అంటే చూడడానికి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటి అని అంటే ఎస్యూవీ వెహికల్స్ కానీ ఎంపీవీ వెహికల్స్ కానీ మనం డిజైన్ చేస్తూ ఉంటాం కదా. సో అలా డిజైన్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. లోపల క్యాబిన్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీకు బ్యాటరీ ప్యాక్స్ అయితే లోపల చాలా మందికి ఒక యాంగ్జైటీ అయితే ఉంటుంది. బ్యాటరీ ఎలా ఉంటుంది లోపల అనేది ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. సో దానికోసం మీరు ఇక్కడైతే క్లియర్ గా చూడొచ్చు. బ్యాటరీ ప్యాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటాయి. వీటన్నిటికీ కనెక్టర్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి అనమాట. అఫ్ కోర్స్ ఇది ఒక చైనీస్ టెక్నాలజీనే. సో ఇది ఇండియా అయితే కాదు, బట్ మీకు ఓవరాల్ గా చూడడానికి అయితే మీకు ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనము ప్యూర్ ఈవీ అయితే ఉంది. సో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ వన్ మాత్రం అసలు మిస్ అవుద్దు, వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. గైస్ ఇక్కడ మనం ఫస్ట్ గా చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ గా ప్యూర్ ఈవీ అనమాట. సో దీంట్లో ఒక సింపుల్ లాజిక్ ఏం లేదు, వెరీ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఫస్ట్ వెహికల్ అనేది మనకి పవర్ ని డెలివరీ చేస్తూ ఉంటుంది. పవర్ డెలివరీ చేసినప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ మనం ఎప్పుడైనా బ్రేక్ వేస్తూ ఉన్నప్పుడు మనకి ఎనర్జీ అనేది ఆబ్వియస్లీ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ వేస్ట్ అయిపోకుండా ఎనర్జీని బ్యాటరీలో స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే మనకి ఇది ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక కైనెటిక్ ఎనర్జీ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైతే బ్రేక్ సప్లై చేస్తామో, బ్రేక్ సప్లై చేసినప్పుడు ఏదైతే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో దాన్ని మొత్తం కూడా మనకి బ్యాటరీలో స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రేంజ్ అయితే మనకి ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇదే మనకి ప్యూర్ టెక్నాలజీ. నెక్స్ట్ మాత్రం ఇంకా ఆసమ్ టెక్నాలజీ అయితే ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇదే మనకి మెయిన్ హీరో అని చెప్పాలి. ఎందుకనంటే దీంట్లోనే మనకి మొత్తం 3 మాడ్యూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి హైబ్రిడ్, రెండోది వచ్చేటప్పటికి మనకి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి రేంజ్ ఎక్స్టెండెడ్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. వెరీ క్లియర్ గా మీకు అసలు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను చూడండి. ఏదైతే మనకి హైబ్రిడ్ ఉందో మనం మారుతి సుజుకీలో కూడా చూస్తూ ఉన్నాం కదా, సేమ్ అలాగే అని చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే దీనికి ప్రత్యేకంగా మీరు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఈవీ ఉంటుంది. మీరు సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఆబ్వియస్లీ పెట్రోల్ మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట. హైబ్రిడ్ ఇది అంటే ఏం లేదు, మీకు ఈవీకి ఛార్జ్ అనేది మీరు ప్రత్యేకంగా పెట్టిన అవసరం లేదు. ఏదైతే మీకు ఇంజిన్ ఉంటుందో ఇంజిన్ సహాయంతో అయితే పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక మనకి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అంటే ఏంటి అని అంటే ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ తో పాటు మీకు ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఈ బ్యాటరీ మీరు సపరేట్ గా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీరు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఏదైతే మీకు రేంజ్ ఎక్స్టెండెడ్ ఉందో ఈ రేంజ్ ఎక్స్టెండెడ్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లో బ్యాటరీ ఉంటుందో ఈ బ్యాటరీ ఎప్పుడైతే మనకి డౌన్ అవుతూ ఉంటుందో, అంటే ఎప్పుడైతే మనకి ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుందో ఒక చిన్న మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ లైక్ మనకి ఒక జనరేటర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి జనరేటర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుందో సో ఇది మనకి డైరెక్ట్ గా వీల్ అనేది తిప్పకుండా మోటార్ కి పవర్ సప్లై చేస్తూ ఉంటుంది. సో మోటార్ పవర్ సప్లై చేయడం వల్ల దాంతో పాటుగా మనకి ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఆ బ్యాటరీ కూడా ఇది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వెహికల్ అది నడపదు, కానీ వెహికల్ కి అవసరమైనటువంటి ఎనర్జీని మాత్రం మిగతా 2 వాటికి ఇస్తుంది. బ్యాటరీ కానీ మోటార్ కానీ ఈ రెండింటికి అయితే ఇస్తుంటుంది అనమాట. ఇదే మనకి రేంజ్ ఎక్స్టెండెడ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే వెరీ క్లియర్ లో ఒకే ఒక మాటలో చెప్తాను. హైబ్రిడ్ వచ్చేటప్పటికి మీకు బ్యాటరీ మీరు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఈవీ ఉంటుంది, మీకు సిటీ డ్రైవ్ కండిషన్ లో పనికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అంటే మీరు డైరెక్ట్ గా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీరు ఎక్స్టెండెడ్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక రేంజ్ ఎక్స్టెండెడ్ వచ్చేటప్పటికి సింపుల్, ఏదైతే మీకు ఈవీ మీదే రన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనకి బ్యాటరీ అయిపోతుందేమో అని టెన్షన్ ఉంటుంది కదా. సో ఆ రేంజ్ యాంగ్జైటీ లేకుండా మీకు ఒక చిన్న మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక జనరేటర్ లాగా పనిచేస్తూ మీకు డైరెక్ట్ గా అది పవర్ ఇవ్వకుండా బ్యాటరీకి ఛార్జ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మోటార్ కి పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఆ రేంజ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆగిపోతుందేమో అనే టెన్షన్ లేకుండా వెళ్ళడానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు ఏదైతే జనరేటర్ లాగా యాక్ట్ చేసే మోటార్ ఉంటుందో మీకు మళ్ళీ ఇంజన్ లాగా అదైతే పనిచేయదు. అది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు ఇది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు అన్ని కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డెడికేటెడ్ హైబ్రిడ్ ఇంజన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఓవరాల్ గా మీకు బేస్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నాలజీ, జస్ట్ మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అండ్ ఈ టెక్నాలజీ కూడా మీకు క్లియర్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బై, జై హింద్.